నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవనామమున మీ అందరికీ శుభము కలుగును గాక. పునరుద్ధానుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానాలు మనందరికీ ప్రభు దయచేయును గాక. దేవుని యొక్క అపారమైన ప్రేమను బట్టి దైవదాసులు ఈ ప్రాంతంలో ఘనంగా వాడబడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ బైబిల్ మిషన్ని ఘనపరుస్తున్న సభల కన్వీనర్ అయ్య గారు, సత్యప్రసాద్ అయ్య గారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందన మన్నాతులు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అద్భుత కుమారయ్య గారికి, అమ్మగారికి నా వందన మన్నాతులు. సత్యప్రసాద్ అయ్య గారు వారెంతో శ్రమజీవి, కష్టజీవి. ఈ యొక్క ఏర్పాట్లు చూసినప్పుడు దేవుడంటే వారికి ఎంత ఇష్టమో, దేవుని పని చేయాలని ఎంత తపన పడుతున్నారో మన అందరికీ అర్థమవుతుంది. కనుక చాలా సంవత్సరాలు ఈ సభలకు నేను వాక్యోపదేశాన్ని అందించడానికి వస్తూ ఉన్నాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన సత్యప్రసాద్ అయ్య గారికి మరొకసారి వందనమన్నాతులు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న దైవ సేవకులైన వారికి నా హృదయపూర్వక వందనమన్నాతులు తెలియజేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు నా అంశము పునరుద్ధాన ప్రేమ. దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు ఒక తమిళ పాట పాడాలని ఆశపడుతూ ఉన్నాను. మీరందరూ కూడా చక్కని పాటలు పాడుతున్నారు. ఆర్కెస్ట్రా వారు మధురమైన పాటలు. నేను పాడిన అవసరం లేదు, కానీ మరి తమిళనాడు వచ్చాను కనుక ఆ భాషలో ఒక పల్లవి 2 శరణాలు పాడి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళదాం. వేదం వేదం సత్యవేదం, ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు అని ఈ పాట యొక్క అర్థం. వేదం వేదం సత్యవేదం వేదం, వేదం వేదం సత్యవేదం వేదం, వేదం వేదం సత్యవేదం వేదం, వేదం వేదం సత్యవేదం వేదం. ఆదిలే ఉల్ల వార్త నీరే నీరే, వార్తయాన దేవన్ దేవన్ నీరే నీరే. ఆదిలే ఉల్ల వార్త నీరే నీరే నీరే, వార్తయాన దేవన్ దేవన్ నీరే నీరే. వేదం వేదం సత్యవేదం వేదం, వేదం వేదం సత్యవేదం వేదం. అందరూ కూడా చప్పలు కొట్టి పాడదామా? అందరూ కూడా దేవుని మహిమపరుద్దాం. దేవుడి స్థలంలో ఉన్నాడు. అనేకమైన సంవత్సరాలు అద్భుతంగా సభలు జరుగుతున్నాయి. దేవుడి స్థలంలో ఉండి దేవుని మహిమార్థమై బైబిల్ మిషన్ ఘనత కొరకు ఈ సభలు జరుగుతున్నాయి. అందరూ కూడా చైతన్యులతో చప్పలు కొడుతూ దేవుణ్ణి ఆరాధిద్దాం. உம்முடைய வேதம் கால்களுக்கு தீபம், இணை வழி நடத்தும் வாழ்வைக்கும். உம்முடைய வேதம் கால்களுக்கு தீபம், இணை வழி நடத்தும் வாழ்வைக்கும். உமது வேதத்தில் உள்ள அதிசயம் பார்க்கவே என் கண்களை தெரிந்திடும், என் கண்களை தெரிந்திடும்.
உமது வேதத்தில் உள்ள அதிசயம் பார்க்கவே என் கண்களை திறந்திடும், என் கண்களை திறந்திடும். ஆதியிலே உள்ள வார்த்தை நீரே நீரே, வார்த்தையான தேவன் தேவன் நீரே நீரே. ஆதியிலே உள்ள வார்த்தை நீரே நீரே நீரே. வேதம் வேதம் సత్య వేదం 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 సత్య వేదం వేదం. చప్పట్లు దేవుని మహిమపరుస్తూ దేవుని ఆరాధిద్దాం. சோர்ந்து நிற்க நேரம் தேவ வார்த்தை போதும், உரையாவும் தீர்க்கும் குணமாக்கும். சோர்ந்து நிற்க நேரம் தேவ வார்த்தை போதும், உரையாவும் தீர்க்கும் குணமாக்கும். உமது வேதத்தில் உள்ள அதிசயம் பார்க்கவே என் கண்களை தெரிந்திடும், என் கண்களை தெரிந்திடும். உமது வேதத்தில் உள்ள அதிசயம் பார்க்கவே என் கண்களை தெரிந்திடும், என் கண்களை தெரிந்திடும். ஆதியிலே உள்ள வார்த்தை நீரே நீரே, வார்த்தையான தேவன் தேவன் நீரே நீரே. ஆதியிலே உள்ள வார்த்தை நீரே நீரே நீரே, வார்த்தையான தேவன் தேவன் நீரே நீரே. வேதம் வேதம் சத்ய வேதம் 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 சத்ய வேதம் 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 சத்ய வேதம் 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 சத்ய வேதம் வேதம். ஆதியிலே உள்ள வார்த்தை நீரே நீரே நீரே, வார்த்தையான தேவன் தேவன் நீரே நீரே. ஆதியிலே உள்ள வார்த்தை நீரே நீரே நீரே, வார்த்தையான தேவன் தேவன் நீரே நீரே. வேதம் வேதம் சத்ய வேதம் 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 சத்ய வேதம் 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 சத்ய வேதம் 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 సత్య వేదం వేదం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాము. పునరుద్ధాన దినాల్లో మనం ఉన్నాము. ఇన్సుమిన్సు ఈ 3 దినాలు కూడా పునరుద్ధానమును గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవులకు బలము లేదు. పునరుద్ధానమే లేకపోతే మనము ఇలాగున దేవుణ్ణి ఆరాధించలేము. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేవడమే క్రైస్తవులకు గొప్ప బలము, విశ్వాసం. పౌలు గారు అంటున్నట్లుగా పునరుద్ధానము లేకపోతే మా ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అన్నారు. ఈరోజు క్రైస్తవులమైన మనము ఎలాగున ఆర్భాటముతో ఇంత ఘనంగా సభలు జరిగించుకొనుచున్నాము అంటే కారణం యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు గనుకనే. ఆయన పునరుద్ధానమే లేకపోతే అందరి భక్తులేగా మందు కూడా ఒక భక్తిగా
ఉండిపోయి ఉండేది. అందరూ దేవుళ్ళలాగా మన ప్రభువు కూడా ఒకరిలో కలిసిపోయి ఉండేవారు. మన ప్రభు యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మన యొక్క విశ్వాసం కూడా మనము చనిపోయినా లెగుస్తాము అనే విశ్వాసము మనకు తప్ప ఇతరులకు అది లేదు. క్రైస్తవులకు ఉన్న గొప్ప విశ్వాసం ఏంటంటే, నేను ఆరాధించే ప్రభు, నేను నమ్మిన ప్రభు చనిపోయి బ్రతికాడు గనక నేను చనిపోయినా తిరిగి బ్రతుకుతాను. దేవునికి మహిమ కలుగును గాక. అంత గొప్ప విశ్వాసము క్రైస్తవులకు మాత్రమే ఉన్నది అని గట్టిగా మనము చెప్పవచ్చు. అందరికంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, కానీ ఆయన ఎవరి దగ్గరికి వచ్చి నేర్చుకోవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఎందుకనగా ఆయన పునరుద్ధానుడైన దేవుడు. ఈరోజు నా అంశము పునరుద్ధాన ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై ఆయన సమాధిలో వచ్చిన తర్వాత నిరుత్సాహమే కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు 3వ దినమున లెగుస్తాను అని అనేకమైన పర్యాయాలు యేసు ప్రభువారు చెప్పారు. కానీ తమ బిడ్డలైన వారు మర్చిపోయారు. అన్యులైన వారికి జ్ఞాపకం ఉంది ఆయన లెగుస్తాడు అనే విషయం, కానీ తన బిడ్డలకు జ్ఞాపకం లేకపోవటమే ఆయనకు విచారం కలిగింది. తమ బిడ్డలైన వారిని వెతుక్కుంటూ ఆయన గలిలయ సముద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ చేపలు పట్టుకొనిచున్న తమ బిడ్డలైన వారిని చూశారు. వారు రాత్రంతా చేపలు పట్టినా ఒక చేప అయినను దొరకలేదు. ఆ సమయంలో ప్రభువారు వెళ్ళి దోణి లోపలకు తోసి కుడివైపున వలవేయమనగానే విస్తారమైన చేపలు పడ్డాయి. అందులో కొన్ని ప్రభువారికి కాల్చి పెట్టినప్పుడు గుర్తుపట్టారు. గుర్తుపట్టిన తర్వాత పేతురుతో ప్రభువారు అన్న మాట యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన వాక్యములో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి వాక్యానుసారంగా జీవించుటకు మీరు మాకు సహాయము చేయమని అయ్యా, మరి సభల కన్వీనర్ గారిని దీవించండి. ఈ సభలు జరిగించుచుండగా నీ దాసునికి కావలసిన శక్తిని ప్రసాదించండి. ఈ సభలకు కావలసిన అన్ని అవసరాలు తీర్చమని, చదవబడిన వాక్యం అందరికి అర్థమయ్యేలాగా బోధించమని యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తమ బిడ్డలైన వారి ప్రేమను ఆయన కోరుకుంటున్నారు. పేతురు యొద్దకు వచ్చి పేతురుని అడిగిన ప్రశ్న ఏమిటంటే, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎవరు కంటే కనుక నీవు రమ్మనగా చేపలు పట్టుకోవడానికి వచ్చారే, నీ సహోదరుల కంటే, నీ వలల కంటే, నీ దోణి కంటే, నీ చేతువృత్తి కంటే, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని ప్రభువారు అడిగారు. ప్రభువారు అడిగి పేతురిచ్చే సమాధానాన్ని పొందుకొని
ఆయన సంతోషపడ్డారు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈరోజు మన అందరినీ కూడా యేసు ప్రభువారు అడిగే మాట ఏమిటంటే, మీరు నన్ను ప్రేమించుచున్నారా? యేసయ్యను ప్రేమించేవారంటే యేసు ప్రభువారికి చాలా ఇష్టం. అందుకే దేవుని బిడ్డలారా, యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టి తన యొక్క ప్రేమను రుజువు చేసుకున్నారు. అందుకే ఆయన బిడ్డలైన వారు ఆయన ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు మన అందరినీ ప్రభు అడుగుతున్నారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అమ్మా, మీరేం చెప్తారు? ప్రభువా, నేను మిమ్ములను ప్రేమిస్తున్నాను. అవును, దేవుణ్ణి మనందరం కూడా ప్రేమించవలసిన వారమై ఉన్నాము. దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో చక్కని మాట మనము చూస్తూ ఉన్నాము. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారందరికీ కూడా ఒక గొప్ప రాజ్యాన్ని ఆయన సిద్ధం చేశారు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఈ లోకములో ఎవరు నీకు ఏది ఇవ్వలేంది దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. దేవుడు ఎంత ప్రేమామయుడు అంటే, ఆయన మన అందరి కొరకు సిద్ధపరిచిన వాటిని చూసి మనము ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఆయన మనకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాదు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన లోకానికి రావటం మాత్రమే కాకుండా ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి ఆరోహణుడై పరలోకం వెళ్ళి నీ కొరకు ఆయన గొప్ప స్థితిని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరిచేవి మనుషులకు అర్థము కాకపోవచ్చు, మనుషుల హృదయానికి గోచరము కాకపోవచ్చు, కానీ ఆయన ప్రేమించే వారికి నీవు ఊహించని దానికంటే అత్యధికముగా చేస్తున్నాడనే విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాం. ఈరోజు నేను క్లుప్తంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేయాలి అనే ఒక 7 విషయాలు త్వరగా చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నా తర్వాత ఇంకా దైవదాసులు ఉన్నారు. ఈరోజు రాత్రి కూడా బైబిల్ మిషన్ యొక్క అధికారులు మన మధ్యకు రాబోతూ ఉన్నారు. నేను త్వరగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్నా నీవు ఎలా ఉండాలి, దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో అని ఒక 7 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. దేవుణ్ణి ప్రేమించేవారు, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఈరోజు నువ్వు ఎలా ఉండాలో అనే ఒక 7 విషయాలు మనమే ధ్యానం చేసుకుందాము. ఒకటి, దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారు అంటే దేవుని మాట వింటారు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పటం కాదు. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉండాలి అంటే దేవుని మాట వినాలి. వాక్య భాగములో యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనములో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు చెప్పే మాట ఏంటంటే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా మాట వింటారు. మరి ఎంతమంది దేవుని మాటను విని ఆ మాట ప్రకారం జీవిస్తున్నారు? దేవుని మాటలు ఎంతమంది విని ఆ మాట ప్రకారం నడుచుకుంటున్నారు? కనుక ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెడితే వారంగా ఉన్నామా, లేక దేవుని మాటలు మన హృదయంలో భద్రపరుచుకుని ఆయన చెప్పినట్లు మనం చేసేవారంగా ఉన్నామా? బైబిల్ మిషన్కు దేవుడు అందించిన మూలవాక్యం ఏమిటి అంటే,
ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుడు చెప్పిన పని ఎవరైతే చేస్తారో వారే దేవుణ్ణి ప్రేమించేవారు అవుతారు. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన పని చేసేవారి జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు. దైవజనులు దేవదాసయ్య గారు చేసిన ప్రసంగములో ఆయన చెప్పినది చేస్తే దేవుడు ఎలా అద్భుతాలు చేస్తాడు అనే అనేకమైన విషయాలు తెలియచేశారు. కానాను వివాహములో కళ్యాణం జరుగుతూ ఉన్నది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి అయిన మరియా ప్రభువారి యొద్దకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు, అమ్మా నా సమయం రాలేదని ప్రభువారు చెప్పినప్పుడు మరియా తమ శిష్యులైన వారిని, ప్రభువారి యొక్క శిష్యుల్ని పిలిచి ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అని చెప్పింది. యేసయ్య మాట వింటే మన జీవితంలో అద్భుతాలే జరుగుతాయి. యేసు ప్రభువారు సమయం వచ్చింది, తమ శిష్యులను పిలిచి 6 రాతి బాణంలో నీళ్లు నింపండి, నేను దానిని ద్రాక్షరసంగా చేస్తాను. దేవుని మాట విని చిన్న పని ఆయన కొరకు చేస్తే మీ జీవితంలో ఒక పెద్ద కార్యాన్ని ప్రభువారు చేస్తారని ఈరోజు మీ అందరికీ తెలియచేస్తున్నాను. శిష్యుల పని ఏమిటంటే 6 రాతి బాణంలో నీళ్లతో నింపే పని. ఆ నీళ్లను ద్రాక్షరసంగా మార్చే పని ఎవరిది? యేసయ్యది. నేను అంటాను, 6 రాతి బాణంలో నీళ్లు నింపడం కష్టమా, దానిని ద్రాక్షరసంగా మార్చడం కష్టమా? ద్రాక్షరసంగా మార్చటమే కష్టం. యేసయ్య కొరకు ఆయన మాట విని చిన్న పని చేస్తే నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడనే విషయాన్ని గమనించవలసిన వారై ఉన్నారు. ఆయన మాట వినండి. ఎవరు ఆయన మాట వింటారు అంటే ఆయన ప్రేమించిన వారే. సమాధిలో లాజరు చనిపోయి 4 రోజులైంది, సమాధిలో ఉంచారు. తన కుటుంబాన్ని తీసుకుని తమ శిష్యులను వెంట పెట్టుకుని యేసు ప్రభువారు సమాధి వద్దకు వెళ్ళి తమ శిష్యులను పిలిచి, మీరు సమాధి మీద ఉన్న రాయను తీయండి, నేను లాజర్ని లేపుతాను. 4 రోజుల నుండి చనిపోయి కుళ్ళిపోయి వాసన కొడుతున్న లాజరును లేపే యేసయ్య రాయి తీయలేడా? తీయగలడు. ఆయన మాట వినేవారు కావాలి. అక్కడ ఆయన మాట వింటే చనిపోయిన లాజరును లేపుతాడు. ఆ సమాధి మీద ఉన్న రాయి తీసే పని శిష్యులదైతే చనిపోయి కుళ్ళిపోయి వాసన కొడుతున్న లాజరును లేపే పని ఎవరిది? యేసయ్యది. దేవునికి మహిమ కలుగును గాక. శిష్యులు వచ్చి సమాధి మీద ఉన్న రాయి తీశారు, చనిపోయిన లాజరును యేసయ్య లేపాడు. ఆయన మాట వినాలి. ఆయన మాట వినేవారే ఆయన ప్రేమించిన వారు. మరి యేసయ్య మాట విని ఆయన చెప్పినది మనం చేస్తూ ఉన్నామా? నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తినిగా చేసుకున్న యేసయ్య మాట మనం వింటున్నామా? చాలామంది ప్రభువారి యొక్క మాట వినడం లేదు, ఆయన చెప్పినది చేయడం లేదు. ఒకసారి ఇలాగే యేసు ప్రభువారు 3 దినాలు కూటం పెట్టినప్పుడు 5,000 మందికి పైగా ప్రజలు వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టాలని యేసయ్య అనుకున్నారు. మీ వద్ద ఏమైనా ఉందంటే ఒక చిన్ని బిడ్డ 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వడ్డించమన్నప్పుడు 5,000 మంది తినగా 12 గంపలు మిగిలినాయి. 5,000 మంది తృప్తిగా తిని 12 గంపలు మిగిల్చగలిగిన దేవుడు చేపలు అవును గాకంటే అవ్వవా, రొట్టెలు అవును గాకంటే అవ్వవా? ఆయన చెప్పిన మాట చేసేవారై ఉండాలి. దేవుని బిడ్డలారా, ఆయన మాట ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారే యేసయ్యను ప్రేమించిన వారు. నీ మాట చొప్పున చేసే ప్రతివారికి అద్భుతాలు చేసినవయ్యా నా యేసయ్యా, అద్భుతాలు చేసినవయ్యా. నీ మాట చొప్పున చేసే ప్రతివారికి
అద్భుతాలు చేసినావయ్యా నా యేసయ్యా, అద్భుతాలు చేసినావయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అద్భుతాలు చేసినావయ్యా నా జీవితములో, అద్భుతాలు చేసినావయ్యా, అద్భుతాలు చేసినావయ్యా నా జీవితములో, అద్భుతాలు చేసినావయ్యా. నీ మాట చొప్పున చేసే ప్రతివారికి అద్భుతాలు చేసినావయ్యా నా యేసయ్యా, అద్భుతాలు చేసినావయ్యా. దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసయ్య మాట వింటారో వారే యేసుని ప్రేమించిన వారు. అందుకే పేతురుని మరీ 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 అడిగి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసయ్య అడిగి తన ప్రేమను వెల్లడపరుచుకున్నాడు. వాక్యంలో మనం చూసినట్లయితే యోహానుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన మాట వినడమే. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనకు, ఆయన పరిశుద్ధులకు పరిచర్య చేస్తారు. రెండో విషయాన్ని విందాము. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరంటే ఆయనకు పరిచర్య చేస్తాడు, ఆయన సేవకులకు పరిచర్య చేస్తారు, ఇలాంటి సభలకు పరిచర్య చేస్తారు. ఇలాంటి సభలు జరుగుతుంటే సత్యప్రసాద్ అయ్య గారు చేసుకుంటారులే, అద్భుత కుమార్ అయ్య గారు చేసుకుంటారులే అని అనుకోరు. ఇలాంటి సభలు జరుగుతూ ఉంటే పరిచర్య చేయటానికి ముందుకు వస్తారే వారే దేవుణ్ణి ప్రేమించేవారు. వాక్యములో మనం కనబడుతుంది కదా, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాము. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుటుండు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఇలాంటి సభలకు మీరు పరిచర్య చేస్తున్నారే, ఆ పరిచర్యను దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా వైభవంగా సభలు జరుగుతున్నాయి, ఎంత అందంగా ఏర్పాట్లు గావించారు. ఈ సభల్లో ఏదైనా మీ వంతు పనుందా? కొంతమంది ఏమీ చేయరు, కానీ మాకు భోజనం పెట్టలేదు, మమ్మల్ని పలకరించలేదు, ఇలా నిందలు వేసి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించేవారు అలాంటి నిందలు వేయరు. దేవుని ప్రేమించేవారు దేవునికి పరిచర్య చేస్తారు. ఈ సభల ద్వారా దేవునికి మహిమ, ఈ సభల ద్వారా బైబిల్ మిషన్కు ఘనత. అందుకే మనం వచ్చిన వారు ఊరికే వెళ్ళిపోకూడదమ్మా, మన అందరము కూడా పరిచర్య చేసి వెళ్ళవలసిన వారమై ఉన్నాము. పరిచర్య చేయుటయే దేవుని ప్రేమించటము. కనుక నీవు చేసిన ఉపచారమును మరుచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు దేవుని దాసులకు పరిచర్య చేస్తే నీకు తగిన ప్రతిఫలం ఇస్తారు. ప్రవక్త యొద్ద పరిచర్య చేసిన వారిని దేవుడు ప్రవక్తలుగా చేశాడు. ఈరోజు మనము దేవుని ప్రేమిస్తున్నాము అంటే మనమే ఈ యొక్క పనిలో పరిచారకులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు కాలములో కొంతమంది దేవుణ్ణి ప్రేమించిన వారు ఉన్నారు. వారు ఏం చేసేవారంటే, యేసు ప్రభు వారు ఎక్కడన్నా కూటమి పెడుతున్నారు అంటే అక్కడ స్త్రీలందరూ కూడా మాట్లాడుకున్నారు, మన ప్రభువారు ఫలానా స్థలములో కూటమి పెడుతున్నారు, ఆ కూటానికి కావలసిన పనులన్నీ మనం చేయాలి అని స్త్రీలందరూ కూడా మాట్లాడుకుని యేసయ్య కంటే ఆ స్థలానికి ముందెళ్ళిపోయి ఆ స్థలం అంతా కూడా శుభ్రం చేసేవారు.
అక్కడ ఏమేమి కావాలో, ఎన్ని రొట్టెలు కావాలో, ఏమేమి కావాలో అన్నీ కూడా సిద్ధము చేసి ఉపచారము చేసేవారు. వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. లోకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం 3వ వచనములో ఇక్కడ కొంతమంది స్త్రీలు, శిష్యులు కనబడుతూ ఉన్నారు. చూద్దామా? 12 మంది శిష్యులను, అపవిత్రాత్ములను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహుడగు కూజా భార్యగు యోహన్నయు, సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. 3వ వచనం, వీరును ఇతరుల అనేకులను, గమనించండి, తమకు కలిగిన ఆస్తితో, మరొకసారి చదవండి, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేసిరి. గమనించండి, దేవుణ్ణి ప్రేమించేవారు కొంతమంది తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేసేవారు. కొంతమంది అంటారు మందిరంలో, చీపురుంటే బాగుండు, ఈ మందిరం అంతా తుడిసేదని అంటారు. చీపురుంటే నువ్వు తుడవటం అంటే ఎవరైనా తుడుస్తారు. నువ్వేం చేయాలంటే, చీపురు లేకపోతే చీపురు కొనుక్కుని వచ్చి ఏం చేయాలి? తుడవాలి. దేవుని బిడ్డలారా, వీళ్ళు తమకు కలిగిన ఆస్తిని ఖర్చు పెట్టారు. ఇలాంటి సభల కొరకు మన ఆస్తిని ఖర్చు పెడితే మనకు దీవెన. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతో కొంత సొమ్ము తీసుకుని వచ్చి ఇలాంటి సభల కొరకు వాడాలమ్మా. దేవుడు నీ రుణం ఉంచుకోడు. నువ్వు చూపిన ప్రేమను మర్చిపోయే అన్యాయస్తుడు కాదు తల్లి యేసయ్య. ఆయన గొప్ప ప్రేమామయుడు. ఆ ప్రేమామయుడు నీ కొంచెం ప్రేమను ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఆయన ప్రేమిస్తున్నామని చెప్పడం కాదు, కానీ ఆయన కొరకు ఉపచారము చేయాలి, ఆయన కొరకు పని చేయాలి. అప్పుడే నువ్వు ఆయన ప్రేమిస్తున్నట్టు. ఆయన నా ప్రభువు అని చెప్పటము కాదు, ఆయన కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలి, ఆయన కొరకు పరిచర్య చేయాలి. దేవుని ప్రేమించడం అంటే ఇది. కనుక అటువంటి ప్రేమను పేతురు యొద్ద నుంచి కోరుకున్నాడు యేసయ్య. అదే ప్రేమను తల్లి ఈరోజు మన అందరి యొద్ద నుండి కోరుకుంటున్నాడు. యేసు ప్రభువారు ఈరోజు రేపో వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఒక లెక్క నిన్ను అడుగుతాడు. నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నీవు నా కొరకు ఏం చేశావు? ఏమీ చేయలేదయ్యా అని తల వంచుకుంటే ఊరుకుంటాడా ఆయన? ఏమీ చేయలేదయ్యా అంటే ఊరుకున్నాడా? ఒక తలంతు తీసుకున్నవాడు ఏమీ చేయలేదంటే ఊరుకున్నాడా? ఎక్కడ వేయమన్నాడు? చీకటి కొట్టులో, పాతాళములో వేయమన్నాడు. కనుక దేవుడు నీకు ఇచ్చిన తలంతులు వాడు. నువ్వు బ్రతుకుండగానే, నీ శక్తి పోకముందే, నీ బలము పోకముందే ఏదో ఒకటి యేసయ్య కొరకు చెయ్యి. ఒక ఆయన అంటాడు, ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూసావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నువ్వు చూసావని, ఏం చేశానయ్యా నీ కోసం, ఈ బ్రతుకునిచ్చావని. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఆత్మల రక్షణ వేటలో ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు మనం ఏమైనా ఈ సభ కొరకు పని చేస్తున్నామా? నువ్వు వచ్చేటప్పుడు ఒకడివే వచ్చేసేవేమో బైబిల్ పట్టుకుని, అమ్మా సభలు జరుగుతున్నాయని ఒక 5 కన్నా చెప్పి ఈ స్థలానికి తీసుకుని రాగలుగుతున్నామా? దైవ సేవకులు ఎంతో భారము కలిగి పని చేస్తున్నారే. దేవుని మహిమార్థమై ఎంతో కష్టపడి పని చేస్తూ ఉన్నారే. ఆయన కొరకు ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తే ఇలాంటి సభలు మనం ఎన్నో పెట్టవచ్చు కదా. దేవుడు అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాట విను. దేవుని ప్రేమిస్తే ఆయన కొరకు పని చేయి.
ఆయన కొరకు ఉపచారం చెయ్యి, దైవ సేవకులకు ఉపచారం చెయ్యి. ఇలాంటి సేవల్లో పనిచేసి అనేకమైన ఆత్మలను దేవుని యొద్దకు నడిపించు. మూడవదిగా మనం చూస్తే, దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన యందు నిలిచి ఉంటారు. దేవుని ప్రేమించేవారు ఆయన విడిచి ఉండలేరు. దేవుని ప్రేమించేవారు ఆయనతో నిలిచి ఉంటారు. చూడండి, వాక్య భాగములో యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కనుక ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వాని యందు నిలిచి ఉంటాడు. ఎవరైతే ప్రేమ యందు నిలిచి ఉంటారో వారు దేవుని యందు నిలిచి ఉంటారు. వారి యందు దేవుడు నిలిచి ఉంటాడు. దేవునితో మనం నిలిచి ఉండకపోతే దేవుడు మనతో లేడు అనడానికి ఇదేమన్నా న్యాయమా? దేవుని యందు మనం నిలిచి ఉండాలి. దేవుని యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారి యందు దేవుడు నిలిచి ఉంటారు. ఎవరు దేవుని యందు నిలిచి ఉంటారంటే దేవుని యొక్క ప్రేమ కలిగి ఉన్నారు. దేవుని యందు దేవుణ్ణి ప్రేమించేవారే ఆయనతో నిలబడి ఉండగలరు. అందుకే మనమే దేవుని యందు మనము నిలిచి ఉన్నామని తెలియచేయాలి అంటే ఆయన్ని మనము ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఆయన్ని మనం ప్రేమిస్తున్నాము అంటే కష్టమైన, శ్రమైన, బాధైన, భారమైన ఆయనతోనే ఉండవలసిన వారమై ఉన్నాం. నేను ముగిస్తూ ఉన్నాను. 4వది, దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరిగిందుము. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తమును సమకూడి దేవుడు జరిగిస్తాడు. నేను ముగించేస్తూ ఉన్నాను. ఒక 10 నిమిషాల్లో నేను ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒకరోజు ఒక డాక్టర్ గారు పరిశోధన నిమిత్తమై ఒక కొండ ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన బాగా నడుచుటను బట్టి అలసిపోయాడు. తాను తెచ్చుకున్న నీరు అయిపోయింది, దాహం వేస్తూ ఉంది. ఆయన చుట్టుపక్కల తిరిగి చూస్తే ఒక పొలంలో ఒక ఇల్లు కనబడుతూ ఉంది. ఆ ఇంటిలోనికి వెళ్ళి, ఇంటి దగ్గరికి వెళ్ళి దప్పిక తీర్చుకుందామని ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటి తలుపు వేసి ఉంది. డాక్టర్ గారు తలుపు కొట్టగానే ఒక చిన్ని పాప, ఒక 8-9 సంవత్సరాల వయసులో ఉన్న కుమార్తె తలుపు తీసింది. డాక్టర్ గారు అడిగాడు, అమ్మా నాకు చాలా దాహంగా ఉంది, ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తావా అని అడిగాడు. అప్పుడు ఆ పాప అంది, అయ్యా ఇంట్లో నీళ్లు లేవు, నా తల్లిదండ్రులు నీళ్లు తీసుకుని రావడానికి బావి వద్దకు వెళ్ళారు, మేము చాలా దూరం నుండి నీళ్లు చేదుకుని రావాలి, మా తల్లిదండ్రులు నీళ్లు తీసుకురావటానికి వెళ్ళారు, రావటానికి లేట్ అవుతుంది, కొంచెం ఒక గ్లాసుడు పాలు ఇవ్వమంటారా అని అడిగింది. అమ్మా ఏదైనా పర్వాలేదు ఇమ్మని అడిగాడు డాక్టర్ గారు. గ్లాసుడు పాలు ఇవ్వగానే డాక్టర్ గారు మంచి దాహంలో ఉన్నాడేమో గటగటా తాగేశాడు. ఆ పాప చూసి మరొక గ్లాసు పాలు ఇవ్వమంటారా అని అడిగింది. ఇవ్వమన్నాడు. మరలా 2వ గ్లాసు కూడా తాగేశాడు. తాగిన తర్వాత పాపకు వందనాలమ్మా, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఈ కుమార్తెకు భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది, తట్టుకోలేని బాధ.
ఒక హాస్పిటల్కి తీసుకుని వెళితే ఈ హాస్పిటల్లో కాదు, మరొక గొప్ప హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి, ఈమెకు వచ్చిన వ్యాధి చిన్నది కాదు, ఆ హాస్పిటల్లోనైతే తగ్గిద్ది అని చెప్పారు. తల్లిదండ్రులు చాలా పేదవారు, ఆ హాస్పిటల్లో ఎంత బిల్లు వేస్తారో అని భయపడుతూనే ఆ కుమార్తెను తీసుకుని వెళ్ళారు. ఆ డాక్టర్ గారు పరీక్షించగానే ఆ కుమార్తెను గుర్తుపట్టేసి ఆ పిల్లకు మంచి వైద్యం చేసి 1 వారం రోజుల్లో ఆమెకున్న జబ్బును నయం చేసేసాడు డాక్టర్ గారు. తల్లిదండ్రులు పిలిచి, నీ కుమార్తె బాగైపోయింది, ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చు అన్నారు. ఎంత బిల్లు వస్తుందో అని చూశారు. డాక్టర్ గారు లెక్కలన్నీ వేసి 50,000 బిల్లు వేశాడు. 50,000 బిల్లు వేసిన తర్వాత బిల్లు కింద ఏదో రాశాడు. ఆ తల్లిదండ్రులు బిల్లును చూసి భయపడ్డారు. అది చూసి బిల్లు కింద చూస్తే డాక్టర్ గారు ఏం రాశారో తెలుసా? మీ కుమార్తె 2 గ్లాసులు పాలు నాకు ఇచ్చింది, 2 గ్లాసుల పాలుకు బిల్లు చెల్లు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పకూడదా? కనుక దేవుని ప్రేమ కూడా అటువంటిదే. దేవుణ్ణి మనము ప్రేమిస్తే నీకు ఎంత రుణమున్నా క్షమించగలిగిన సమర్థుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్యను ప్రేమిస్తే నీ పాపము ఎంతైనా క్షమించగలిగిన సమర్థుడు నా యేసయ్య. అందుకే యేసయ్యను ప్రేమించండి. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, నా రుణము తీర్చిన నా దేవా, నా ప్రభువా, నీ రుణము నేను తీర్చగలనా? దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువారు చేస్తారు. నేను ముగించేస్తూ ఉన్నాను. 5వదిగా, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుని రాజ్యమే దేవుడు దయచేయబోతున్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఏమవుతారు చెప్పండి? దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. దేవునికే మహిమ కలుగును గాక. అందుకే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వారు దేవుని రాజ్యానికి వారసులైపోతారు. దేవుని రాజ్యపు వారసులం అనే పాట ఉంది. దేవుని వారసులము, దేవుని వారసులకే ఆయన రాజ్యము. దేవుని బిడ్డలైన వారి కొరకే ఆయన 2000 సంవత్సరాలకు పైబడి ఆయన రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ రాజ్యములో కరువు ఉండదు, కష్టం ఉండదు, కన్నీరు ఉండదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమించారో వారి కొరకు గొప్ప రాజ్యాన్ని ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. బంగారపు వీధుల్లో మనం నడుస్తాము, అన్యాయం ఉండవు, అక్రమాలు ఉండవు. వేల 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 సంవత్సరాలు మనం సజీవులమై ఉంటాము. అంత గొప్ప రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేస్తూ ఉన్నారు. నేను చెన్నై పట్టణంలో హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు, ప్రభువా పరలోకం ఎలా ఉంటుందో నాకు చూపించమని ప్రార్థన చేశాను. నా యేసయ్య దర్శనంలో పరలోకాన్ని చూపించాడు. పరలోకాన్ని చూసిన తరువాత నాకు ఆ చెన్నై పట్టణం అసహ్యం అనిపించింది. ఈ భూలోకమే అసహ్యం అనిపించింది. వెంటనే ప్రార్థన చేశాను, ప్రభువా త్వరగా నీ రాజ్యంలో చేర్చుకో. దేవుని బిడ్డలారా, ఒక్కసారి యేసయ్య రాజ్యాన్ని చూస్తే ఈ భూలోకములో మనకు బ్రతుకు బుద్ధి కాదు. అంత అందంగా ఉంటుంది యేసయ్య రాజ్యం, అంత సుందరంగా ఉంటుంది. అందుకే ఒక భక్తుడు అంటాడు, నా యేసు రాజ్యము అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు అక్కర, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో
మహిమ కలుగును గాక. ఎంతమంది ఆయన రాజ్యానికి వెళ్ళాలని చూస్తున్నారు? చెయ్యి పైకి ఎత్తండి. అందరం గట్టిగా చప్పలు కొడదాము. అవును, ఆయన రాజ్యం మందే. ఆయన రాజ్యమే రాబోతుంది. ఆయన రాజ్య వారసులు కావాలంటే యేసయ్యను ప్రేమించాలి. ఆరోదిగా చూస్తే దేవుని ప్రేమించేవారు విలువైనవి ఇస్తారు. దేవుని ప్రేమించేవారు విలువైన ఇస్తారు. అందుకే దేవుని ఎవరైతే ప్రేమిస్తున్నారో ఆయన పరిచర్య కొరకు సహాయం చేయండి. నేను ముగించేస్తున్నాను, చదవవసరం లేదు. కానీ లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనములో దేవుణ్ణి ప్రేమించిన ఒక స్త్రీ ఆ విలువైన వస్తువు ఎలా ఇచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. చివరగా 7వదిగా దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడే కాపాడుకుంటాడు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారిని దేవుడే కాపాడుతాడు. కీర్తన 31వ కీర్తన 23వ వచనములో, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడును. గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారం. కనుక విశ్వాసులను ఆయన కాపాడుకుంటాడు. మనందరినీ కాపాడుకునే శక్తి ఆయనకుంది. సాతాను ఎంత కుయుక్తి చేసినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి ఉగ్రత వచ్చినా ఆ ఉగ్రత నుండి, శ్రమ నుండి కాపాడుకునే దేవుడు మనకున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన తన బిడ్డలను కాపాడుకుంటాడు. వాక్యంలో మరొక మాట, యోహాను సువార్త 14:5 వచనములో 15వ వచనములో, యోహాను సువార్త 14:15 వచనములో, యోహాను సువార్త 19:26 వచనములో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7లో, కీర్తన 145వ కీర్తన 20 వచనములో, కీర్తన 145 20 వచనములో, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. ఎంత చక్కని మాట. కీర్తన 91:14లో, అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించండి. శ్రమలో యేసయ్య మిమ్మల్ని కాపాడుతాడు. దేవుని ప్రేమించండి. రాబోతున్న ఉగ్రత నుండి దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవుని ప్రేమించండి. ఆ నరకము నుండి కాపాడి గొప్ప జీవితాన్ని ప్రభువారు మీకు ఇస్తారు. అట్టి భాగ్యం ప్రభు మన అందరికీ దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. పేతురుని అడిగావు, నాయన పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నాను. అయితే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము. ఈరోజు మనల్ని అడుగుతున్నాడు ప్రభు, మీరు నన్ను, అయ్యా మేము నిన్ను ప్రేమించి నీ కొరకు జీవించే భాగ్యం దయచేయండి. ఈ సభల కన్వీనర్ అయ్య గారిని, సంఘమును, పరిచర్య చేసే బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నన్ను ప్రేమించి నన్ను ఆహ్వానించి ఇట్టి గొప్ప ఉన్నతమైన సమయం నాకు ఇచ్చిన రెవరెండ్ సత్యప్రసాద్ అయ్య గారికి, వారి కుటుంబ సభ్యులకు, తండ్రి గారికి, చేరిన మీ అందరికీ నా వందన మన్నాతలు తెలియజేస్తున్నాను. మరణాత. ఈ సమయం కానుక పట్టుకుందాం.